నమస్తే. గత 5 ఏళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్లో అనేక అక్రమాలకు పాల్పడినట్లు గతంలో విమర్శలున్నాయి. ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో గతంలో వైసీపీ నాయకులు చేసిన బండారం అంతా బయటకొస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్ట్ను అడ్డాగా మార్చుకుని ద్వారంపూడి కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడలో ద్వారంపూడి మాఫియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ బియ్యం మాఫియాను ద్వారంపూడి కుటుంబం పెంచి పోషిస్తుందని విమర్శించారు. కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల అంశంపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ద్వారంపూడి మాఫియా భయంకరంగా విస్తరించి ఉందని మంత్రి నాందెళ్ల మనోహర్ వెల్లడించారు. తనిఖీల సందర్భంగా ఒక కాకినాడ పోర్ట్లోనే 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని మంత్రి తెలిపారు. వారం రోజుల్లోనే 159 కోట్ల విలువైన బియ్యాన్ని సీజ్ చేశామని మంత్రి పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి కోట్లు దండుకున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని నాందెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. దోపిడీపై సిఐడి విచారణ జరిపిస్తామని, కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నామని మంత్రి నాందెళ్ల మనోహర్ తెలిపారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి స్పష్టం చేశారు. మొన్న కాకినాడ జిల్లాలో పర్యటించిన మంత్రి నాందెళ్ల మనోహర్ ఎంకరేజ్ పోర్టు గోదాములను పరిశీలించారు. ద్వారంపూడికి చుక్కలు చూపించడం పక్కా అని మంత్రి ఆ సమయంలో సూచనాప్రాయంగా చెప్పారు. అన్నట్లుగానే రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ప్రభుత్వం దాని వెనుక ద్వారంపూడి ఫ్యామిలీ ఉందని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ పేదల పొట్ట కొడుతుందని నాందెళ్ల మనోహర్ ఆరోపించారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని భావించిన నేపథ్యంలోనే విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు.